ఎట్టి పరిస్థితుల్లో ఈ బిడ్డను తనకి ఇవ్వకూడదు. నేను దొరికానంటే కాంతి చంపేస్తారు. దయచేసి ఆగు. ఎందుకు నా బిడ్డను ఎత్తుకెళ్తున్నావు? ఏం కావాలి నీకు? ఆగు. నిన్నేమీ చేయను. ఆగు. నేను దొరికితే మీరేం చేస్తారో నాకు తెలుసు. అందుకే నేను ఈ బిడ్డను మీకు ఇవ్వను. ఈ బిడ్డను అసలు మీకు దక్కనివ్వను. నీకు దండం పెడతాను. నా బిడ్డ నాకు ఇవ్వు. నిన్ను నేనేం చేయను. ప్లీజ్ ఆగు. ఆగు. నేను ఆగను. నా బాబు. ఇవ్వవే. ఇంత ధైర్యం ఉంటే నా బిడ్డను ఎత్తుకెళ్తావే. ఇవ్వు. ఇవ్వు. నేను ఇవ్వను. నా బిడ్డ నాకు ఇవ్వు. వదలవే. నా బిడ్డ నాకు ఇవ్వు. వదలవే. వదలు. అహల్యా, ఏమండి? మన బిడ్డ, మన బిడ్డ. హే బాబు, చెప్పవే. చెప్పు. కొట్టదు. చెప్పు. కొట్టదు. చెప్పవే. చెప్పు. నా బిడ్డను ఎందుకు ఎత్తుకెళ్ళావు? చెప్పు. చెప్పు. నా బిడ్డను ఎందుకు ఎత్తుకెళ్తున్నావు? చెప్పు. మర్యాదగా చెప్పు, లేదంటే పోలీసులకు అప్పచెప్తాం. నిజం చెప్పు. చూడు, నువ్వు కావాలనే చేసావా, లేక నీతో ఎవరైనా ఇలా చేయించారా? మర్యాదగా చెప్పు, లేదంటే పోలీసులకి పట్టిస్తాను. నువ్వు ఆడదానివి కాబట్టి చేయి చేసుకోలేకపోతున్నాను. చెప్పు. చెప్పు. చెప్తావా లేదా? చెప్తాను. చెప్తాను. పోలీసులు పట్టిపోద్దు, మొత్తం చెప్పేస్తాను. చెప్పు. అదే జరిగింది. నిజం చెప్తున్నావా, లేదంటే కావాలని నాటకాలు ఆడుతున్నావా? మర్యాదగా చెప్పు. ఇది ఇలా నిజం చెప్పదు. దీన్ని పోలీసులకి పట్టిద్దాం, అప్పుడే చెప్తుంది. అహల్యా, ఆగండి. తనెక్కడికి పోతుంది? ఖచ్చితంగా దొరుకుతుంది. ముహూర్తానికి టైం అవుతుంది, మనం త్వరగా వెళ్ళాలి. ఏమండి, ముందు బాబు దొరికాడని మా మావయ్యకి ఫోన్ చేసి చెప్పండి. సరే, పట్టుకోండి. రాజుగారు, బాబు ఇంకా దొరకలేదు బాబు. ఆ వరాలు ఎక్కడికి తీసుకెళ్ళిందో తెలియట్లేదు. రాజుగారు, మీరు కంగారు పడకండి. బాబు దొరికాడు. బాబు. బాబుకేం కాలేదు కదా? ఆ వరాలు బాబునేం చేయలేదు కదా? ఏం కాలేదు రాజుగారు, బాబు సేఫ్. సంతోషం బాబు, చాలా సంతోషం. అహల్య ఎలా ఉంది బాబు? అహల్య కూడా సేఫ్. సరే, మీరు త్వరగా ఇంటికి వచ్చేసేయండి, మేము ఇంటికి వచ్చేస్తున్నాం. ఆ వరాలను ఏం చేశారు బాబు? దాన్ని పోలీసులకు పట్టివ్వాల్సింది. తన సంగతి తర్వాత చూసుకుందాంలే రాజుగారు.
ముందు మనం ఫంక్షన్కి వెళ్ళాలి, టైం అవుతుంది. మీరు త్వరగా వచ్చేసేయండి, మేము వస్తున్నాం. అలాగే బాబు. అహల్య గారు పదండి. అయ్యా, ముహూర్తానికి ఇంకా 15 నిమిషాలు మాత్రమే టైం ఉంది. ఇందాకే చెప్పాను కదా పంతులు గారు. ఇప్పటిదాకా బాబుని తీసుకురాలేదు అంటే వాళ్ళకి బాబు దొరకలేదనే అర్థం. నాకు తెలిసి మీరు ఈ ఫంక్షన్ ఆపేయడం మంచిది అంకుల్. అందరినీ ఇంటికి పంపించడం బెటర్. ఏం మాట్లాడుతున్నావు అదితి? అంటే బాబు దొరికాక ఇంకో రోజు ఫంక్షన్ పెట్టుకుంటే బాగుంటుంది అంటున్నాను అంకుల్. అసలు బాబు దొరుకుతాడో లేడో అని డౌట్గా ఉంది కదా. ఎందుకు వదినా మాట్లాడితే అపశకునం అశుభం మాట్లాడుతున్నారు? ఇందులో అపశకునం అశుభం ఏముందమ్మా? యామిని గారు నిజమే మాట్లాడుతున్నారు. కిడ్నాప్ అయిన పిల్లల్లో ఎంతమంది క్షేమంగా తిరిగి వస్తున్నారు చెప్పు? మరే పిల్లల్ని కిడ్నాప్ చేసి విదేశాలకు అమ్మేస్తున్నారంట. ఈ ఇంటి వారసుడు ఏ దేశానికి వెళ్ళాడో. ఆపండి! నా ముని మనవడు గురించి చెడుగా మాట్లాడితే నేను సహించను. అయినా ఏంటి అమ్మని? ఫంక్షన్ జరిగితే చూడ్డానికి వచ్చారా, ఆగితే చూడ్డానికి వచ్చారా మీరు? మీకు నిజంగా మంచి మనసుంటే మంచి జరగాలని కోరుకోండి, అంతేకాని అనవసరంగా ఏదేదో మాట్లాడకండి. బాబు కోసం అన్నయ్య వదిన వెళ్లారు. బాబుని క్షేమంగా తీసుకొస్తారు. ఎవరు కంగారు పడకండి. పేరు ముహూర్తానికి టైం అవుతుందని పంతులు గారు కంగారు పడుతున్నారు కదా శ్రావ్య. మీ అన్నయ్య వదిన ఇంకా బాబుని తీసుకురాలేదు. అహల్య, అహల్య, బాబుకేం కాలేదు కదా? బాబు ఎక్కడ దొరికాడు? అసలు ఆవిడ బాబుని ఎందుకు ఎత్తుకెళ్ళింది? బాబునెత్తుకెళ్ళిందా వరాలే కదరా. ఎందుకెత్తుకెళ్ళిందో ఏమైనా చెప్పిందా?